భారతం ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇంత ధైర్యం చేసేసి ఒకే క్యారెక్టర్ తోటి నేటి భారతం అనే మూవీ తీయడం అనేది రియల్గా కూడా శ్రీధర్ అన్నను చాలా ఎలా ఆయనను అప్రిషియేట్ చేయాలో నాకు అర్థం అవడం లేదు. ఆయన ఎప్పటి నుండో కష్టపడుతూ అదే భరత్ గారిని దగ్గర పెట్టుకొని నేటి భారతం అనే మూవీ తీసేసి ఒక డబ్బుల కొరకు కాకుండా సమాజం ఎలా చెడిపోతుంది, ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీల వల్ల ప్రజలు ఎంత లాస్ అవుతున్నారనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ మూవీ తీసుకురావడం జరిగింది. ఈ సినిమా కనీసము ఒక 4-5 వారాలన్నా నడవాలి అని చెప్పేసి కోరికతోటి వారు పెట్టిన డబ్బులు కాకుండా ఎక్కడి వరకు ఇంకొక కొంచెం మెయిన్గా తనకు ఇంకొక సినిమా తీయడానికి డబ్బులు చాలు అనే కోరికతోటి నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి మొదట విన్నప్పుడు రీసెంట్గా నేను సినిమా చూడడం కూడా జరిగింది. మీరు ఆ క్యారెక్టర్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ అంటే మీరు అందరూ ప్రతి ఒక్క సామాన్యులు ప్రతి ఒక్క జర్నలిస్టు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. సమాజంలో జరుగుతున్న అసమానతల గురించి ముందుండి నడిపించి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పొలిటికల్ సెనేరియోలో మీడియా అంతా పోలరైజ్ అయ్యి వాళ్ళకి నచ్చిన న్యూస్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనలకు తగ్గట్టుగా న్యూస్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సినిమా నేటి భారతం సినిమా ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా నేను చూశానండి, చాలా చాలా బాగా వచ్చింది. దాంతోపాటుగా భరత్ సార్ తను ఈ సినిమాని చాలా బాగా చేశారు. సింగిల్ యాక్టర్గా మన శ్రీధర్ సార్ కూడా చాలా బాగా చేశారు సినిమాని. అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎంఎల్ రాజా గారు కూడా చాలా చక్కగా చేశారు. అండ్ ఈ సినిమాని మేము కర్నూలులో ప్రివ్యూ చేసామండి. అక్కడ బీటీ నాయుడు సార్ చూశారు. వాళ్ళు చూసి సినిమా చాలా చాలా బాగా వచ్చిందండి అని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అండ్ అందరికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా నేటి భారతం ఇప్పుడు కరోనా తర్వాత మన దేశంలో వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మన సామాజిక స్థితిగతులు కానీ ఆర్థిక స్థితిగతులలో కానీ అక్కడ మన ప్రజలలో వచ్చినటువంటి ఆందోళనలు స్థితిగతులు ఇవన్నీ దాని తర్వాత వచ్చే రాబోయే ఎలక్షన్ల మీద ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో మేము ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటంటే పాలసీ మేకింగ్. ఒక ప్రభుత్వం అనేటువంటిది, నాయకులు అనేవారు పాలసీలను తయారు చేసినప్పుడు వాటి నిర్ధారించడం కానీ, వాటిని అసెంబ్లీలో కానీ, పెద్దల సభలో కానీ, అది పార్లమెంటులో కానీ వాటిని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకురావడానికి కాన్సెప్చువలైజ్ చేస్తారు, ఎట్లా నిర్వచిస్తారు, ఆ నిర్వచించినటువంటి ఈ పాలసీలను ప్రజలకు అందే విధంగా ఏ విధంగా అమలు చేస్తారు అనేటువంటిది, దాని వెనుక ఉండేటువంటి రాజకీయం ఏ విధంగా ఉంటుంది, ఆ నాయకుల స్వార్థాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజల కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి నేపథ్యం లోపట ఈ కొన్ని ఇష్యూస్ను, సోషల్ ఇష్యూస్ను తీసుకొని, ముఖ్యంగా అమరావతి రాజధాని ఇష్యూ కానీ, ఈ కార్పొరేట్ సంస్థలకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా ప్రైవేటైజ్ చేస్తున్నారనేటువంటి దాంట్లో ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి విశాఖ ఉక్కును కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి క్రమం లోపల అక్కడ జరుగుతున్నటువంటి స్ట్రగుల్ను కానీ, అదేవిధంగా ఈ పాలసీ మేకర్సు